అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. వారం రోజులుగా ఇంట్లోనే డెడ్ బాడీ. సంతానం కలగలేదని భార్యను చంపిన భర్త. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో దారుణ ఘటన. సంతానం కలగలేదని, కుటుంబ కలహాలకు కారణమైందని ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి వారం రోజులుగా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచాడు. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం కనిపించడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో జరిగిన ఈ సంఘటన వివరాలను ఎస్ఐ సందీప్ వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం కొడిమ్యాలకు చెందిన ఔదుర్తి మహేందర్ 40 కు ఔదుర్తి మమత 35 తో 20 ఏండ్ల క్రితం వివాహమైంది. సంతానం కలగకపోవడం, ఆస్తి విషయంలో తలెత్తిన తగాదాల కారణంగా కుటుంబంలో గొడవలు జరిగేవి. మహేందర్, అతడి అత్తమామలు లక్ష్మణ్, వజ్రవ్వ, మరుదులు అనిల్, వెంకటేష్లు మమతను కట్నం తీసుకురాలేదని, పిల్లలు కలగలేదని మానసికంగా వేధించేవారు. ఈ క్రమంలో మమతను హత్య చేయాలని మహేందర్ నిర్ణయించుకున్నాడు. గత నెల 26న సొంత ఇంట్లో మమతను హత్య చేసి మృతదేహాన్ని ఇంట్లోనే దాచిపెట్టాడు. భార్య కనిపించడం లేదని పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడు. మమత తల్లిదండ్రులు మహేందర్ను, అతడి కుటుంబ సభ్యులను నిలదీసినప్పుడు సమాధానాలు దాటవేశాడు. అనుమానం వచ్చిన మమత తల్లిదండ్రులు శుక్రవారం కొడిమ్యాలలోని మహేందర్ ఇంటికి వచ్చి చూడగా కుళ్లిపోయిన స్థితిలో మమత మృతదేహం కనిపించింది. మమత తల్లి పద్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు మహేందర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్తమామలు, మరుదులపై కూడా విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. నివారణ చర్యలు, సలహాలు. 1. కౌన్సెలింగ్ సేవలు. సంతానం, ఆస్తి విషయాల్లో కుటుంబ వివాదాలను పరిష్కరించేందుకు కౌన్సెలింగ్ సేవలను సంప్రదించాలి. 2. చట్టపరమైన రక్షణ. గృహ హింస లేదా మానసిక వేధింపులను ఎదుర్కొంటున్న వారు 181 హెల్ప్ లైన్ లేదా 100 పోలీస్ నంబర్కు సంప్రదించాలి. 3. సమాజ అవగాహన. సంతానం లేని జంటలపై సామాజిక ఒత్తిడిని తగ్గించేందుకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. 4. మధ్యవర్తిత్వం. కుటుంబ వివాదాలను స్థానిక పెద్దలు, బంధువుల సహాయంతో సామరస్యంగా పరిష్కరించాలి. 5. హెచ్చరిక సంకేతాలు. మానసిక వేధింపులు, బెదిరింపులు గమనించిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలి.